లోపల వాళ్ళ చూసినా అది
ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు మా అందరికీ పేరు పేరున మా పాఠశాల తరఫున గ్రామం తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరి సీట్లలో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాము. చర్చల శ్రీనివాసులు గారిని రండి వచ్చి మేము నియంత్రించుకోలేము. దయచేసి నీడకు రండి. ఎక్కడో చోట ఉన్నటువంటి ఈ చోట ఉన్నటువంటి వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఉత్సవం ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం అనేటటువంటిది నిజంగా ఇది ఒక చాలా గొప్ప విషయంగా మన పార్వతలోని ప్రజలైతే ప్రత్యేకతలు అయితేనేమి వాటన్నిటినీ అన్ని విషయాలను కూడా మనము తెలుసుకుందాం. పిల్లలు కాబట్టి మనము వాళ్ళకు మర్యాద ఇచ్చి వాళ్ళకు గౌరవం ఇచ్చి మనము మత్సంగా ఉండి ఇక్కడ ఉండేటటువంటివి కూడా అన్ని చూసి వినాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలంతా కింద కూర్చోవాలి. పిల్లలు బట్టి ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. దయచేసి అందరూ లేచి వందే మాతరం వందే మాతరం శుభ్రాజి సుభాసిని సుమధురవాసిని సుకరం వరదం మాతరం వందే మాతరం వందే మాతరం. థ్యాంక్ యూ. అందరూ పైకి రండి. మిగతా భాష థ్యాంక్ యూ సార్. పడుతున్నటువంటి కష్టాన్ని నష్టాన్ని చూసి అయ్యో సార్ మీరు ఇంత కష్టపడుతున్నారు ఈ పాఠశాల కోసం అని చెప్పి తన వంతుగా నా వంతుగా నేను స్వచ్ఛందంగా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాకు చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి నాకు సహకరించినటువంటి శ్రీనివాసులు గారికి గట్టిగా తప్పట్లు కరపాల ధరలతో వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ కాబట్టి నిజంగా ఎంత గొప్ప మనసు. ఇలాంటి వాళ్ళు నిజంగా చాలా మంది ఉన్నారు. అయితే మన అదృష్టం కొద్ది మంది మాత్రమే మనకు తగినారు. వాళ్ళలో శ్రీనివాసులు సార్ కూడా ఒకరు. కాబట్టి ఆయనకు మనస్ఫూర్తిగా సంతోషంగా మా పాఠశాల తరఫున ఈ గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కాబట్టి గట్టిగా చప్పట్లు కరకరతో వారికి మన కృతజ్ఞత తెలియజేస్తున్నప్పుడు ఈ సందర్భంగా ఒక రెండు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రైతులకు ఇక్కడ ఏర్పాటు చేసిన హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన మన సిఐ గారికి, గ్రామ పెద్దలకు నా యొక్క నమస్కారాలు. నాది మిడ్తూరు మండలం జిల్లా. నా దగ్గరికి వచ్చి ఈ స్కూల్ హై స్కూల్ ఎక్కడైనా కానీ ఒక స్కూల్ డెవలప్మెంట్ కావాలంటే గ్రామ ప్రజలు ఉంటారు. కానీ ఈ స్కూల్ మేము స్థలం కొంటున్నాము, మేము టీచర్లో పనిచేస్తూ ఎక్కడి నుంచో వచ్చి మన మా పార్వంత గ్రామంలో ఒక స్థలం కొని మేము ఇట్లా ఒక స్కూల్ కట్టాలని నిర్మాణం చేస్తున్నాం. నేను యాక్చువల్గా మొన్న సంజయ్ దగ్గర బండపదానికి 35,000 రూపాయలు ఇచ్చిన కానీ సార్ మిమ్మల్ని అక్కడ చూసినారు, మిమ్మల్ని మీ ఫోటో చూసాం అక్కడ. మేమైతే పార్వంత గ్రామంలో ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మీ వంతు మీరు సహాయం చేయండి అని నా దగ్గరకు వచ్చినారు. నాకు అనిపించింది గ్రామ పెద్దలు చేయాలి కదా, ఒక స్కూల్ టీచర్లు ఎందుకు చేస్తున్నారు ఈ పని? అలాంటిది నా కాడికి వచ్చి ఒక స్కూల్ టీచర్లు జీతాలు తీసుకుంటూ తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం, తన పిల్లలు బాగుండాలని చేస్తారు. కానీ ఈ గ్రామంలో ఒక హెచ్ఎంగా ఉండి ఆయనతో పాటు టీచర్లు అయి ఉండి మీ పార్వంచ గ్రామంలో ఒక స్థలం కొని స్కూల్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి ఎంతో మనసు ఉండాలి. ఆలోచన చేయండి, ఎంతో మనసు ఉండాలి.
ఈ గ్రామంలో ఎంతోమంది మంచి ఎడ్యుకేషన్ అందరి వాళ్ళు ఉన్నారు, కానీ నా దగ్గర కొంచెం అనిపించింది ఒక టీచర్స్ వచ్చారు మన వంతు సాయం చేయాలా అని నేను 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చినవాడు. మీరు కూడా నేను ఎందుకు ఇచ్చిన అంటే మనకు ఉపయోగపడేది, ఇది పిల్లలకు ఉపయోగపడేది కాబట్టి ఎందుకు ఖర్చు చేయొద్దు అండి. ఇటువంటి కార్యక్రమాలకు గ్రామ పెద్దలు అయితే మిగతా వాళ్ళైతే తన వంతు కృషి చేసి ఈ స్థలాన్ని నెక్స్ట్ జరగబోయే బిల్డింగ్లో కూడా మీ గ్రామ పెద్దలు అందరూ ఉండి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా మీరు చేయాలని చెప్పి ఇంతతో నువ్వు ముగిస్తున్నాను. మనకు ఈ కార్యక్రమాన్ని ఆయన జరపడానికి తలపెట్టినటువంటి వ్యక్తి డీల రమణ గారు. ఒక్కసారి చప్పట్లతో అన్నకు స్వాగతం జరుపుదాం. ఎందుకంటే అన్న గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ మన 10,000తో మొదలైంది. సిఐ కృష్ణ సార్ గారికి మరియు సీఎం జయరాం రెడ్డి సార్ గారికి మరియు నాగిరెడ్డి సార్ డిఈ గారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత గ్రామ పెద్దలందరికీ నా యొక్క వందనాలు, మరియు పిల్లలందరికీ నా యొక్క శుభాభిస్తున్నాను. నిజంగా ఇక్కడికి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. యాక్చువల్గా ఈ ఊరికి వచ్చినప్పుడు దాదాపు 180 కిలోమీటర్ల నుంచి ఏడ్చుకుంటూ రావడం జరిగింది. కానీ ఎక్కడ పోయినా అభివృద్ధి చేయాలనే సంకల్పం ఎప్పుడూ ఉండేది. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు మేము మా పాఠశాల టీచర్లు అంతా కలిసి స్కూల్ డెవలప్మెంట్ మీద బాగా ప్రణాళికలు వేసేవాళ్ళం. అసలు ఈ టీం ఉన్నప్పుడు 153 రోజులు ఉన్నాయి సార్, కానీ ఈరోజు దాదాపు 200 వరకు చేరింది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో రోజు రోజుకి విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉంది, కానీ ఈ పాఠశాలలో మాత్రం ప్రతి సంవత్సరము ఒక 10% పెరుగుతూ ఉంది సార్. దానికి కారణము ఇక్కడ ఉపాధ్యాయులు కృషి అయిన తర్వాత మేము తరగతి గదిలో చూపిస్తున్న విద్యార్థుల మీద ప్రేమ, చదువు, వాళ్ళ సంతోషం కోసం ఏం చేయాలి అనే సంకల్పంతో బాగా కృషి చేసినారు సార్. ఇంకొకటి ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం టై, బెల్టులు, తర్వాత విద్యార్థులకి దాదాపు 1,50,000 రూపాయలు విలువ చేసే బెంచెస్ తీసుకొని రావడం అయింది. నిజంగా ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ స్కూల్లో బెంచెస్ పిల్లలు మౌనం, ప్రాథమిక పాఠశాలలో బెంచెస్ రావడం అనేది ఎంతో రిస్క్తో కూడుకుంది. కానీ మన స్కూలు కార్పొరేట్ స్కూల్ ఎలా ఉందో అలా తయారు చేయడానికి అవకాశం ఏర్పడింది సార్ ఇక్కడ. తర్వాత నిజంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ టెక్నో స్కూల్ పెట్టడం అనేది రాష్ట్రంలో ఎక్కడా లేదు, కానీ మన పారమంచాలం ప్రైమరీ స్కూల్కి మాత్రమే సాధ్యమైంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చినప్పుడు ఆ రూములు చాలా ఇబ్బందిగా ఉండేది, గాలి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉండేది. ప్రభుత్వ అధికారుల సమస్యలను అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి 4 రూములు కట్టించడం జరిగింది సార్. ఇక్కడ వచ్చిన తర్వాత దాదాపు కీర్తిశేషులు ఈశ్వరెడ్డి సారు ప్రకాశవన్నతో మాట్లాడి 6 సెంట్లు స్థలాన్ని ఏర్పాటు చేయడం అయినా సార్. కానీ ఈ పంచపాండవులు వచ్చిన తర్వాత దాదాపు దాన్ని 6 సెంట్లు ఉన్నదాన్ని ఈరోజు 44 సెంట్ల వరకు సేకరించడం జరిగింది సార్. ఈ విజయం ఎట్లా సాధ్యమైంది అని ఒక్కసారి ఆలోచిస్తే మేము పేరెంట్స్ దగ్గర మాట్లాడుతున్న తీరు, మేము ప్రవర్తిస్తున్న తీరు ఈ విజయానికి కారణమని చెప్పడానికి అవకాశం ఉంది సార్. ఎంతోమంది దాతలు, చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇది ప్రజా విజయం. ఎవరో ఒకరో ఇద్దరో ఇస్తే ఆ విజయంలో అంత సంతృప్తి ఉండదు, కానీ ప్రజల ద్వారా సంపాదించిన
సంతృప్తి చాలా వేరుగా ఉంటుంది. నిజంగా పారుమంచాల ప్రజలందరికీ నా యొక్క పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. తర్వాత ఈ పాఠశాలకు దేశంలోనే గుర్తింపు తెచ్చిన వ్యక్తి శ్రీ ధర్మారెడ్డి సార్. ధర్మారెడ్డి సార్ దాదాపు